ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశానికి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రేపు 31వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి 31వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు రేపు 31వ తారీఖు మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అధికారికంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్నారు. వారికి మా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అలాగే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము వారికి అభినందనలు తెలుపుతున్నాం కూటమి ప్రభుత్వానికి. అలాగే గతంలో కూడా మా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించటం, అలాగే మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది వ్యక్తులకి ముఖ్య నాయకులందరికీ మంచి మంచి పదవులు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారిలో ముఖ్యమైన వ్యక్తి టీజీ భరత్ గారికి మంత్రి పదవి, అలాగనే మా సోమిశెట్టి వెంకటేశ్వర అన్న గారికి ఉడా చైర్మన్, అలాగే మా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి పిఎసి మెంబర్గా, అలాగే డూండి రాకేష్ గారికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఎంతో వచ్చిన 7 నెలల్లోనే మరి మా వయసుల మీద ఇంత అభిమానం చూపించి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినందుకు ఆ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఆంధ్రప్రదేశ్ మహాసభ అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ నోట్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జీవో నెంబర్ 181 ద్వారా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి లోకేష్ గారికి, బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘం తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలపడానికి ఈరోజు ప్రెస్ నోట్ ఏర్పాటు చేయడమైనది. అలాగే ముఖ్యమంత్రి వర్యుల్ని నిన్న సోమవారం విజయవాడలో మహాసభ తరపున, అలాగే మా ప్రకాశం జిల్లా తరపున దూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ తాతయ్య గారు వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం 31వ తారీఖు శుక్రవారం పెనుగొండలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వటము మాకు చాలా ఆనందకరమైన విషయము. అలాగే మా ఆర్యవైశ్యులకి మంచి పదవులు ఇచ్చారు. ఇంకా కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసి కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదేవిధంగా గుర్తించి పదవులు ఇచ్చి మా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, యువ నాయకులు నారా లోకేష్ గారిని, బీజేపీ నాయకుల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట హనుమంతరావు. నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లో ఉన్న వైశ్య భవన్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడానికి జీవో నెంబర్ 181ని ఏర్పాటు చేసి దాని ద్వారా అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరపడానికి వీలు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన బీజేపీ నాయకులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఇచ్చిన మద్దతుకి వారు గుర్తించుకొని మాకు వైశ్యులకి ఉన్న పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటము ఆ రోజు కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ రకంగా ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించవలసిందిగా కోరుకుంటూ ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతారని చెప్పి దూరంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించటం మాకు చాలా సంతోషదాయకం. మరియు ఈ నెల 31వ తారీఖు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పించడం మేము ఆర్యవైశ్యులను చాలా గర్వించదగ్గుతున్నాము. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము ఆర్యవైశ్యుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి యువనేత శ్రీ నారా లోకేష్ గారికి మరియు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ పార్టీ పెద్దలకి మేము మా ఆర్యవైశ్య సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు రేపు నామినేట్ పదవులు ప్రకటిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా జిల్లా తరపు నుంచి ఆర్యవైశ్యులు చాలా కృషి చేసి ఉన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా ప్రోత్సహించవలసిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాము. నా పేరు మొవల్ శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ధన్యవాదాలు.